హాయ్ అండి. నేనేం తింటున్నానో చూస్తున్నారా? నేను ఈరోజు వెజిటబుల్ పులావ్ చేసుకున్నాను. చాలా బా వచ్చింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలుగడ్డ, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ టమాటోస్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అండ్ కాలీఫ్లవర్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. పుదీనా కూడా. అండ్ ఆ పేస్ట్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేశాను. తర్వాత హోల్ గరం మసాలా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేయాలంటే తొందరగా ముందే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలంటే సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుందాం ఇప్పుడు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ, బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొంచెం పుదీనా కూడా వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటదని నేను ఆయిల్‌లో వేయిస్తున్నాననమాట. ఆలుగడ్డ, బీన్స్ ఏంటంటే తొందరగా మగ్గవు కాబట్టి ఫస్ట్ ఇవే వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి మూత పెట్టేసుకొని. తర్వాత మనం చూసారు కదా ఆలుగడ్డ కొంచెం అట్లా స్పూన్‌తో ఉంటే ఇలాగా ముక్కవ్వాలి. ఆ టైంలో సరిపోతుంది. తర్వాత క్యాప్సికమ్ అండ్ టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసుకొని. టమాటా, క్యాప్సికమ్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత మగ్గిన తర్వాత కొంచెం మనం పేస్ట్ పట్టుకున్నాం కదా! టమాటా, క్యాప్సికమ్ మగ్గిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అది వాసన పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ అండ్ కాలీఫ్లవర్‌ని వేసేసుకుందామండి. నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. ఎందుకంటే ఇది ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం కారం, పసుపు యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. వెంటనే ఏసేయండి అన్నీ. ఎందుకంటే మెత్తబడిపోతుందనమాట వెజిటబుల్స్. తొందరగా వేసేసి అన్నీ ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇది మూత పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇది మూత పెట్టుకొని మగ్గించేసుకున్నాం కదా! ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని వాటర్ ఎంత ఏసుకుంటున్నాము, రైస్ ఎంత ఏసుకుంటున్నామో క్వాంటిటీ చూసుకొని రైస్‌కి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకోండి ముందే. ఇదేంటంటే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువే పడతదండి. గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ పడితే నేను అలాగే వేశాను. మీరు చూసుకొని వేసుకోండి. రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. నాకు పెద్దగా వంటలు రావండి. నాకు వచ్చిన వాటిలోనే మీకు చూపిస్తున్నాను. మీకు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. నేను ఏదైనా చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. అలా చేసుకుంటాను నేనైతే. నాకు వచ్చి రాని వంటలనే నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి. అండ్ పులావ్ అయితే చాలా బా వచ్చిందనమాట. నిమ్మకాయ లేదు. మీరు నిమ్మకాయ కూడా పిండుకోండి. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్‌తో చేసుకున్నాననమాట. చాలా స్పైసీగా తినాలనిపించిందని చేసుకున్నాను. వెజిటబుల్స్ ఎక్కువేసుకొని. సూపర్ ఉందండి. అండ్ తర్వాత నేను పెరుగు చట్నీతో కూడా టేస్ట్ చేశాననమాట. చాలా బావుంది.